ఇటీవలి కాలంలో దేశభక్తి పేరిట రకరకాలైనటువంటి వివాదాలు తలెత్తాయి. దేశభక్తి పేరిట అరాచకాలు కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక పోకడ, ఒక ధోరణి ఏమిటి వచ్చిందంటే, మేమొక్కళ్ళమే దేశభక్తులం అని ఒక హింసాత్మక అగ్రెసివ్ ధోరణిలో, దూకుడు తత్వంలో కొన్ని వర్గాలు ప్రవర్తిస్తున్నాయి. వాటిని అదుపాజ్ఞల్లో పెట్టేటువంటి పరిస్థితి కూడా కరువైపోయింది. ఈ నేపథ్యంలో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. అసలు దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి ఒక మతానికి పరిమితమైందా, లేక అది మతపరమైనదా? నిజానికి దేశభక్తి ఒక సంస్కృతికి ముడిపడి ఉంటుందా? ఫలానా సంస్కృతి, ఫలానా మతం పాటిస్తేనే దేశభక్తులు అవుతారా? దేశభక్తి అంటే నిత్యం పరాయి దేశాన్ని ఆడిపోసుకోవడమేనా? పరాయి దేశాన్ని ఎంత ఎక్కువ తిడితే అంత దేశభక్తి, మన దేశానికి ఏం చేయకపోయినా పర్వాలేదా? లేక దేశభక్తి అంటే కొన్ని స్లోగన్స్, ఓ దేవుడి స్లోగన్ తీసుకొచ్చి జై అని చెప్పి ఆ తర్వాత ఆ దేవుడి నామాన్ని ఉచ్చరిస్తేనే దేశభక్తి? లేకపోతే భారతదేశానికి జై హింద్ అని చెప్తే సరిపోదా? భారత్ మాతాకి జై అని అంటేనే దేశభక్తి? ఇలాంటి కొన్ని కొత్త కొత్త పరిణామాలు తెర మీదకి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఓవైసీ సాబ్, హైదరాబాద్ ఎంపీ, మనకు బాగా తెలుసు, పాత బస్తీకి సంబంధించిన ఎంపీ గారు, వారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయానికి బీజేపీ సభ్యులంతా వారి దైవనామాన్ని ఉచ్చరిస్తూ పెద్దగా స్లోగన్స్ చేశారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన కూడా కొన్ని స్లోగన్స్ చెప్పారు. అంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక న్యూస్ ఐటమ్ చూస్తే, పార్లమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక దళిత్ ఎంపీని మరొక పార్టీకి సంబంధించిన ఎంపీ బలవంతంగా పార్లమెంటు బయట, నీవు ఈ విధంగా స్లోగన్ చెప్పాల్సిందే, జై అని, మా దేవుడి పేరు చెప్పాలి అని చెప్పడం మనం చూస్తాం. ఏమిటిదంతా? దేశభక్తి అంటే ఏమిటి? లేక దేశభక్తి అంటే ఫలానా ఆహారం తింటేనే దేశభక్తేనా? మాంసాహారం తినేవాళ్ళు దేశభక్తులు కాదా? లేక ఫలానా జంతువును తింటే అది దేశానికి విరుద్ధమా, దేశభక్తికి భంగం కలుగుతుందా? సాత్విక ఆహారం తినేవాళ్లే దేశభక్తి పట్ల? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలి. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం, గణతంత్ర దేశం ఇది. అంటే ఏ మతానికి సంబంధం లేని, అన్ని మతాలని ఒకేలాగా చూసేటువంటి, అన్ని సంస్కృతుల్ని గౌరవించేటువంటి, అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను ఏకతాటిపైన చూసేటువంటి, లింగ వివక్ష లేని, ధనిక పేద వివక్ష లేనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. మన దేశ రాజ్యాంగమే మన దేశ ప్రమాణాలని ఇప్పుడు నిర్ధారిస్తుంది. గతం సంగతి గతం గతః. మరి ఈ పరిస్థితుల్లో దేశభక్తి అంటే ఏమిటి అన్న అవగాహన చాలా ప్రాముఖ్యమైనది. అది కూడా ఒక ఆరోగ్యకరమైన అవగాహన చాలా ప్రాముఖ్యమైనది. ఈ నేపథ్యంలో, ఈ పరంపరలో మరొక అపవాదు కూడా వచ్చింది, ముఖ్యంగా క్రైస్తవుల పైన, ముస్లింల పైన కూడా వచ్చింది. ఈ క్రైస్తవులు, ముస్లింలు దేశభక్తులు కాదు అని కొన్ని వర్గాలు ప్రత్యేకించి చెప్తున్నాయి, అందరూ కాకపోయినా కూడా. అయితే వాళ్ళ గలం ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. క్రైస్తవులు దేశభక్తులు కాదా? ఇంకా కొంతమంది ఈ శివశక్తికి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంచెం ముందుకెళ్ళి క్రైస్తవులు లేక పాస్టర్లు దేశద్రోహులు అని కూడా చెప్తున్నారు బాహాటంగా. అంటే ఎవరైనా ఏదైనా పొరపాటున ఏదైనా మాట్లాడితే దాన్ని దేశానికి విరుద్ధంగా, రాజద్రోహంగా, దేశద్రోహంగా ఎంచుతున్నారు. అలాంటి పొరపాట్లు అన్ని మతాల వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ క్రైస్తవులు, ముస్లింలు ముఖ్యంగా చేసినప్పుడు దాన్ని కొంచెం హైలైట్ చేసి మత ఛాందసవాదులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి నేను క్రైస్తవులు దేశభక్తులా కాదా అన్నదానికి ఎవరు దేశద్రోహులు అనేటువంటి వీడియోని 2 పార్ట్స్గా యూట్యూబ్లో ఉంచాను, మీరు ఈ ఛానల్లోనే చూడవచ్చు. అయితే ఈరోజు మన ప్రశ్న ఏమిటంటే, ఏది దేశభక్తి అనేది?
దేశభక్తి అన్నది అర్థం చేసుకోకముందు దేశం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. దేశం అనే ఈ పదాన్ని మనం ఎలా అవలోకనం చేసుకుంటున్నామో, లేక దేశాన్ని ఎలా దృష్టిస్తున్నామో అన్నదాన్ని బట్టే దేశభక్తికి నిర్వచనం వస్తుంది. గురజాడ మాటల్లో చెప్పాలంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు ఆయన. ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళేమన్నాడంటే, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవాయి. ఎవరికి మేలు తలపెట్టాలి? తోటి దేశస్థులకు. స్లోగన్లు కాదు, మాటలు కాదు, డైలాగులు కాదు, లేక పక్క దేశాన్ని తిట్టడం కాదు. దేశభక్తి అంటే గురజాడ మాటల్లో చెప్పాలంటే నీ తోటి దేశస్థుణ్ణి, అతడు ఏ కులమైనా ఏ మతమైనా, అతనికి నువ్వు మేలు చేయడమే దేశభక్తి. అందుకనే దేశమంటే మట్టి కాదు, దేశమంటే సంస్కృతి కాదు, దేశమంటే ఒక ప్రత్యేకించి ఒక మతం కాదు, దేశమంటే ఆహారపు అలవాట్లు కాదు, దేశమంటే వస్త్రధారణ కాదు. భారతీయులందరికీ ఒక సమానమైన విలువ ఇవ్వడం, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం, ప్రతి వ్యక్తికి విలువనివ్వడం, ఆత్మగౌరవాన్ని ఇవ్వడం, ఇది దేశభక్తి. నా తోటి భారతీయుడు, అతను హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, పార్సీ అయినా, క్రైస్తవుడైనా, ఆపదలో ఉంటే, అవసరంలో ఉంటే ఆదుకోవడం దేశభక్తి. మనం జెండా వందనం రోజున ఆగస్టు 15 నాడు, జనవరి 26 నాడు మనము ఏమని మాట్లాడతాం? ఆ జెండా ముందు మనము చక్కగా సెల్యూట్ చేసి మనం ఒక ప్రతిజ్ఞ చేపడతాం, లేకపోతే ప్రతినబూనుతాం. ఏమిటది? భారతదేశము నా మాతృభూమి, ఇట్స్ మై మదర్ ల్యాండ్. భారతీయులందరూ నా సోదరులు అంటే నా భారతీయుల్ని సోదర భావంతో చూడడమే దేశభక్తి. నేను నా దేశమును ప్రేమించుచున్నాను అంటే ఈ సోదరులైనటువంటి నా దేశస్థులను నేను ప్రేమిస్తున్నాను అని కదా అర్థం. ప్రతిజ్ఞలోకి మనం తొంగి చూసిన ప్రతిజ్ఞ చెబుతున్నది ఏమిటంటే, తోటి భారతీయుణ్ణి కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, భాషా భేదాలు లేకుండా, లింగ వివక్ష లేకుండా, మరి ఏ విధమైన వివక్ష లేకుండా ప్రేమించాలి స్వచ్ఛంగా. ఇదే దేశభక్తి. ఇదే ఆ త్యాగధనులైనటువంటి, ఆ స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలర్పించినటువంటి మన దేశ పితరులు మనకు నేర్పించింది. ఇది కదా దేశభక్తి అంటే. సంస్కృతి కాలాన్ని బట్టి మారుతుంది. చరిత్రలోకి వెళ్ళి చూస్తే 4000 సంవత్సరాల భారతదేశం, అంతకుముందు ప్రీ హిస్టారిక్ పీరియడ్. నౌ ఈ 4000 సంవత్సరాల భారతదేశంలో 400 సంవత్సరాలే బ్రిటిష్ వాడు పరిపాలన చేశాడు. కాబట్టి ఆ మిగిలిన 3600 సంవత్సరాలని మనం చూస్తే, లేక అంతకుముందు ఒక 500 సంవత్సరాలను కూడా మనం తీసివేస్తే, దాదాపుగా ఒక 1000 సంవత్సరాలను తీసివేసిన 3000 సంవత్సరాలు అంటే ముస్లిములు భారతదేశం పైన దండయాత్ర చేయకముందు కూడా మనం చూస్తే సంస్కృతి మారలేదా? పద్ధతులు మారలేదా? మతాలు మారలేదా? కొత్త మతాలు ఆవిర్భవించలేదా? విదేశీయులు ఎవరు ఇక్కడికి రాకుండానే ఇక్కడున్న దాంట్లోనే మార్పులు జరగలేదా? వస్త్రధారణలో మార్పులు రాలేదా? ఆహారపు అలవాట్లలో మార్పులు రాలేదా? భక్తిలో మార్పులు రాలేదా? భగవంతుని గురించిన ఆలోచన ధోరణిలో, తాత్వికతలో, ఆధ్యాత్మిక చింతనలో మార్పులు రాలేదా? వచ్చాయి. ఒక బ్రిటిష్ వాడే తీసుకురా అక్కర్లేదు, వాడు దోచుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు ఒక విదేశీయుడు వచ్చి మనల్ని దోచుకున్నాడంటే ఓ అర్థం ఉంది. అది సహజం, వాడు దోచుకోవడానికే వస్తాడు. భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, దండాలు పెట్టుకోవాలి. అటువంటి దుర్మార్గపు పాలన నుంచి మనకి విడుదల కలుగ చేశాడు. ఈరోజు మనం దాన్ని వైభవంగా
సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ భారతీయుడే తోటి దేశస్తుడిని దోచుకుంటే దాన్నేమనాలి? ఇక్కడ నుంచి ధనం తీసుకెళ్ళి వేరే దేశాల్లో దాచిపెట్టుకుంటున్నారు. ఇది దేశభక్తేనా? మన దేశ ఎకానమీకి గండి కొడుతున్నారు. దేశభక్తేనా? అవినీతి ఈరోజు ప్రతి దాంట్లోకి చొచ్చుకుపోయింది. భారతీయ ఆఫీసర్ తోటి భారతీయుని దోచుకుంటున్నాడు లంచం పేరిట. లేకపోతే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తే అందులో వెనకేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. వీళ్ళందరికీ దేశభక్తి ఉన్నట్టే అనుకుందామా? భారతదేశంలో ఉన్న పేదవారిని, భారతదేశంలో ఉన్న ధనిక వర్గం వారు ఎంత ప్రేమిస్తున్నారు? వీళ్ళందరినీ దేశభక్తులనే అనుకుందామా? దేశభక్తి అంటే ఏమిటి? తోటి భారతీయుడిని ప్రేమించలేని దేశభక్తి, కులమతాలకు అతీతం కానటువంటి దేశభక్తి ఏం ఒరగబెడుతుంది మనకి? కాబట్టి మనం ఒకరిని నిందించనక్కర్లా, మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనగణమన పాడేస్తే దేశభక్తి అయిపోదు. ఎస్, జనగణమన పాడాలి. జనగణమన పాడినప్పుడు రోమాలు నెక్కబొడుచుకుంటాయి, నిజమే. కానీ ఆ క్షణకాలమే ఉంటుందా దేశభక్తి? రోమాలు నిక్కబొడుచుకునేంత గొప్పగా జనగణమన పాడి, జనగణమనలో అసేతు హిమాచలం ఒక్కటేనని, జనగణమంతా కూడా మన జనమేనని చెప్పుకుని, మన దేశ వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని గొప్పగా చెప్పుకుని, తోటి ముస్లింని, తోటి హిందువుని, తోటి క్రైస్తవుని, వేరే కులస్తుణ్ణి ప్రేమించలేకపోతే ఆ జనగణ మనకు అర్థమే ఉంది. దేశభక్తి అంటే ఓ సంగీతం కాదు, లేక ఒక గీతం కాదు, ఒక సంస్కృతి కాదు, ఒక వస్త్రధారణ కాదు, ఒక ఆహారపు అలవాట్లు కాదు, ఒక మతం కాదు. దేశభక్తి అంటే, దేశం అంటే మనుషులోయ్, తోటి మనుషుల్ని ప్రేమించడం, నిస్వార్థంగా ప్రేమించడం. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సువార్త సమావేశంలో, సభలో మాట్లాడుతూ ఉంటే, సభ అయిపోయినాక కొంతమంది మత ఛాందసవాదులు వచ్చి నన్ను చుట్టుముట్టారు. వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు దైవభక్తి గురించి చెప్తున్నారు కానీ దేశభక్తి గురించి చెప్పట్లేదు అని అన్నారు. దేశభక్తి ఎలా అబ్బుతుంది అని వారిని నేను ఆ రోజు అడిగాను. దైవభక్తిని గురించి చెబితే దేశభక్తికి విరుద్ధమా? లేక ఒక మతస్థుడు తమ దేవుడి గురించి బాహాటంగా ప్రకటన చేస్తే దేశభక్తికి విరుద్ధమా? మరి అదే మత ఛాందసవాదులు ఈరోజు దేవుడి పేరిట అరాచకాలు చేస్తూ వారిని ప్రశ్నించిన వారిని దేశద్రోహులని ఎలా అంటున్నారు? మరి దైవభక్తిని, దేశభక్తిని ఎలా కలగలిపేశారు? మనం ఈరోజు జవాబు చెప్పుకోవాలి. నిజానికి దైవభక్తి ఉన్నవాడు అంటే మనల్ని సృష్టించిన దేవుణ్ణి పూజించేవాడు. తాను సృష్టించుకున్న దేవుణ్ణి పూజించేవాడి గురించి నేను మాట్లాడట్లేదు. ఏ మతస్థుడైనా సరే, ఇక్కడ మతంతో పని లేదు. తనను సృష్టించిన దేవుణ్ణి పూజించేవాడు తోటి మనిషిని ఎలా చూస్తాడు? అతన్ని కూడా ఆ దేవుడే సృష్టించాడని చూస్తాడు. అతనికి తారతమ్యాలు ఉండవు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవులు సువార్త చెబితే అది దేశద్రోహం అంటున్నారు. ఈ రోజున తాగుడును ప్రేరేపించేటువంటి విషయాలు ఉన్నాయి. లైంగిక ఆశలను ప్రేరేపించేటువంటి మీడియా ఉంది మనకు. ఇంటర్నెట్ అనుకోండి, లేక సినిమాలు అనుకోండి. నేరాల్ని, ఘోరాల్ని సీరియల్స్గా వేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ దేశభక్తికి దారితీస్తున్నాయా? లేక ఇంకా నేరాలు చేయడానికి, ఘోరాలు చేయడానికి దారితీస్తున్నాయా? వీళ్ళనెవరూ అడ్డుకోవట్లేదు. క్రైస్తవ సువార్థికులు ఏం చెప్తున్నారు? క్రైస్తవ ప్రసంగికులు ఏం చెప్తున్నారు?
లేక క్రైస్తవ పాస్టర్లు ఏం చెప్తున్నారు? అయ్యా, క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన దగ్గరకు వస్తే మీ బ్రతుకును మారుస్తాడు, మీ క్యారెక్టర్ని మారుస్తాడు, మీరు ఇంకా మంచివాళ్ళు అవుతారు అనే కదా చెప్తున్నారు. సువార్త ఎవరినైనా తప్పు చేయమని రెచ్చగొడుతోందా? లేదే. మంచిగా బ్రతకమని రెచ్చగొడుతుంది, మంచిగా బ్రతకమని ప్రేరేపిస్తోంది. అంతే తప్ప సువార్త తప్పు చేయమని ఎవరిని రెచ్చగొట్టదు. అది దేశద్రోహం అవ్వదు. అసలు దేశభక్తి గురించి బైబిల్ మాట్లాడట్లేదంటారా? బైబిల్ ఏం చెప్తోందో కూడా మనం చూద్దాం. బైబిల్లోకి వెళ్ళి మనం చూస్తే పాత నిబంధన నుంచి మనకు ఓ విషయం కనపడుతుంది. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ తర్వాత అనేకమైన ఆజ్ఞలను జారీ చేసి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చినప్పుడు మీరు పాత నిబంధనలో పంచకాండాలు చదివితే, ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం చదివితే, పరాయి దేశస్తుల్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి, మంచిగా చూడాలి అని పంచకాండాల్లో దేవుడు మాట్లాడాడు ఇశ్రాయేలీయులతోటి. మీ దేశస్తులనే కాదు, విదేశీయులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. పేదవాడిని ఎలా చూడాలి, విధవరాండ్రను ఎలా చూడాలి, విధవలను ఎలా చూడాలి, అభాగ్యుల్ని, తండ్రి లేని వారిని, అనాథలను ఎలా చూడాలి, ఇవన్నీ తోటి దేశస్తుల్ని ఎలా చూడాలో, తోటి దేశస్తుడి పట్ల ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం, ఆరోగ్యకరమైన దృష్టిపదం కలిగి ఉండాలో చక్కటి సూచనలు చేస్తున్నటువంటి ప్రబోధం బైబిల్లో ఉంది. అంతేకాదు, 10 ఆజ్ఞల్ని తీసుకుంటే ప్రాథమికమైన ప్రధాన ఆజ్ఞలు ఏవి వీటిల్లో అని అడిగితే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మత్తయి సువార్తలో మనం చూస్తే ప్రధానమైన ఆజ్ఞలు 2 అని ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాడు. ఏమిటి ఆ 2? 1 దేవుణ్ణి పూర్ణతత్వంతో ప్రేమించడం, 2 తోటి మనిషిని నీలాగా ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. ఈ 2వ ఆజ్ఞ దేశభక్తికి సంబంధించిన ఆజ్ఞే. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని అంటే అర్థం ఏమిటంటే, నీవు క్రైస్తవుడవైతే తోటి హిందువుని నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే ప్రేమించాలి అని అర్థం. తోటి ముస్లింని నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే ప్రేమించాలి అని అర్థం. ఎందుకంటే మంచి ప్రబోధం ఎక్కడుంది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నా పొరుగువాడు ఎవరు అని ఆయన్ను తికమక పెట్టడానికి కొంతమంది శత్రువులు, మతాధికారులు, మతగురువులు వచ్చి అడిగారు. అప్పుడు ఆయన మంచి సమరయుడు కథ చెప్పాడు. మంచి సమరయుడు ఆనాటి దళితుడి లాంటివాడు, అంటరానివాడు, అనగారినవాడు, అందరూ తోసేసి వెలివేసినవాడు. అంటే అటువంటి సమరయుడు మంచి పని చేశాడు. తనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి, రోడ్డు మీద దొంగల చేత కొట్టబడి పడిపోయి దెబ్బలు తిని కొన ఊపిరితో ఉన్నటువంటి ఒకడిని ఆదుకున్నాడు. ఆ కథ చెప్పి, మీరే చెప్పండి ఇప్పుడు పొరుగువాడు ఎవరో అని అడిగాడు. పొరుగువాడు ఎవరు? మతాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, వాడు ఏ దైవాన్ని పూజిస్తున్నాడు అన్నదాన్ని బట్టి కాదు, వాడు ఏం తింటున్నాడు అన్నదాన్ని బట్టి కాదు, వాడు ఏ బట్ట కట్టాడు అన్నదాన్ని బట్టి కాదు, వాడు ఏ సంస్కృతి, ఏ కట్టుబాటు అన్నదాన్ని బట్టి కాదు. వాడు మనిషి, వాడు నా దేశస్థుడు, నా తోటి భారతీయుడు. ఆపదలో ఉన్న ప్రతివాడు నా పొరుగువాడే. నా ఎదురుగా ఉన్న తోటి భారతీయులంతా నా పొరుగువాళ్లే. అయితే పొరుగువాడిని ప్రేమించడం ఎప్పుడు నేర్చుకుంటాం? క్రీస్తు ఏం చెప్పారంటే, అందులో అంతరార్థం ఏమిటంటే, మొదటి ఆజ్ఞ చేస్తేనే 2వ ఆజ్ఞ. అంటే నా సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను ప్రేమించగలిగిన నాడే, ఆ దేవుడు సృష్టించినటువంటి నా తోటి మనిషిని నేను కులమత భేదాలు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రేమించగలుగుతాను. అసలు ప్రేమకు మూలం ఎవరు? దేవుడు ప్రేమాస్వరూపి అని బైబిల్ ఘోషిస్తోంది. దేవుడు ప్రేమాస్వరూపి అయితే దేవుణ్ణి ప్రేమించకుండా ఎవరిని ప్రేమించలేం. ప్రేమకి నిర్వచనం ఏంటో తెలుసుకోలేం. ప్రేమను ఆస్వాదించలేం. ఏ ప్రేమ సంబంధంలో కూడా ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించలేం. దేవుడు ప్రేమకు మూలం.
దేవుడు ఆది వ్యక్తి, దేవునిలోనే ఆది సంబంధం ఉంది. ఆయన త్రియేక దేవుడని బైబిల్ చెప్తోంది. ఆయనలోనే ఆ అనంత ఆది సంబంధం ఉంది. కాబట్టి వ్యక్తిత్వం ఉన్న చోట, సంబంధం ఉన్న చోటనే ప్రేమ పరిడవిల్లుతుంది, ప్రేమ ఉంటుంది, వెలసిల్లుతుంది. ప్రేమకు దేవుడే మూలం. ఈరోజు మానవ సంబంధాల్లోని ప్రతి ప్రేమకు, అది తల్లిదండ్రులు బిడ్డలకు మధ్య అయినా సరే, అక్క చెల్లెలకు అన్నదమ్ముల మధ్య అయినా సరే, ఇరుగు పొరుగుల మధ్య అయినా సరే, సహోద్యోగుల మధ్య అయినా సరే, సహ ప్రయాణికుల మధ్య అయినా సరే, స్నేహితుల మధ్య అయినా సరే, భార్యాభర్తల మధ్య అయినా సరే, ఎవరి మధ్య అయినా ప్రేమ అంకురించాలంటే దానికి మూలం దేవుడే. ఆయన పోలికలో మనిషిని సృజించుకున్నాడు అని బైబిల్ తన మొదటి పేజీలోనే ఘోషిస్తుంది. అంటే బైబిల్ ఏం చెప్తోంది? తోటి భారతీయుడు, అతడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ సంస్కృతిని అతను పాటిస్తున్నా అతను దైవస్వరూపి అని చెప్తోంది. కాబట్టి తోటి భారతీయుడు దైవస్వరూపం కనుక, దేవుని పోలికలో దేవుని చేతనే స్వయంగా సృజించబడ్డాడు కనుక నేను అతన్ని ప్రేమించాలి, గౌరవించాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తోందంటే తోటి మనిషిని, తోటి దేశస్థుడిని ప్రేమించమని చెప్తోంది. దేశభక్తిని పురికొల్పుతోంది బైబిల్. అయితే ఆ దేశభక్తి ఎలా పుడుతుంది? ఆ దైవం పట్ల భక్తి పుట్టినప్పుడు దేశం పట్ల భక్తి పుడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, పుట్టించు వానిని ప్రేమించు ప్రతివాడును, పుట్టించిన వాని మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే దేవుడు మనందరినీ పుట్టిస్తే ఆ పుట్టించేవాడిని మనం ప్రేమించడం నేర్చుకున్నప్పుడు తోటి మనిషిని, అంటే ఆ పుట్టించిన వాని మూలముగా పుట్టిన ప్రతివాడిని, అతడు ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా నేను ప్రేమించడానికి వీలవుతుంది. దేశభక్తికి మూలం దైవభక్తి. అందుకనే క్రీస్తు భక్తిని ప్రకటించినప్పుడు, క్రీస్తు స్వరూపాన్ని ప్రకటించినప్పుడు, క్రీస్తు శిలువ సువార్తను ప్రకటించినప్పుడు అది దేశానికి మేలు చేస్తుందే తప్ప దేశభక్తికి గండి కొట్టదండి. ఇది విఘ్నులైన మీరు అర్థం చేసుకోవాలి. కనుక క్రైస్తవులు దేశద్రోహులు కాదు. క్రీస్తు భారతదేశానికి మేలు చేసేవాడే. అందుకని క్రీస్తు ప్రేమ చేత ప్రేరేపితులైనటువంటి వాళ్ళు భారతదేశంలో గొప్ప సేవ చేశారు. వారు భారతీయులు కాకపోయినా భారతీయుల్ని ప్రేమించారు. క్రీస్తు ప్రేమ చేత ప్రేరేపితులై విలియం కేరీ భారతదేశానికి రైలు ఇంజిన్ని పరిచయం చేశాడు, పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ని పరిచయం చేశాడు, ప్రింటింగ్ ప్రెస్ని తీసుకువచ్చాడు, మొదటి కోఎడ్యుకేషన్ పాఠశాల నిర్మించాడు, మొదటి మోడర్న్ యూనివర్సిటీ సిరంపూర్లో కట్టాడు, మొట్టమొదట రామాయణ మహాభారతాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు, మొట్టమొదటి సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ డిక్షనరీని తయారు చేశాడు, మొట్టమొదటి ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికను స్థాపించాడు. భారతదేశం ఆధునికీకరించబడ్డానికి, విద్యావంతుల్ని చేయడానికి అనుకున్నాడు. రాజారాం మోహన్ రాయ్తో కలిసి సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. విదేశీయుడు కానీ భారతీయులను ప్రేమించాడు. ఇటీవల క్రూరాతి క్రూరంగా చంపేసినటువంటి గ్రాహం స్టెయిన్స్ ఆయన కుటుంబం ఈ దేశస్థులు కాదు, కానీ ఒరిస్సా రాష్ట్రంలో అభాగ్యులైనటువంటి కుష్ఠరోగులకు నిస్వార్థమైన సేవ చేస్తూ చనిపోయారు. ఈ దేశస్థులు కాదు. మదర్ తెరిస్సా ఈ దేశస్థురాలు కాదు. తాను అన్నార్థుల కోసం, అనాథుల కోసం అడుక్కుంది కలకత్తా వీధుల్లో. కొన్నిసార్లు కారు డోర్ దించి ఆమె మీద ఉమ్మి వేసిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని తుడుచుకొని పక్కకి వెళ్ళి మళ్ళీ ఇంకో కారు దగ్గర, బైక్ దగ్గర అడుక్కుంది. సాధారణంగా ఎవరైనా తమ కోసం అడుక్కుంటారు, కానీ మదర్ తెరిస్సా తాను పెంచుకుంటున్నటువంటి అభాగ్యులైనటువంటి, అనార్థలైనటువంటి, అనాథలైనటువంటి వారి కోసం నిస్వార్థంగా అడుక్కుంది. ఆ ప్రేమమూర్తి ఆమె కూడా మన దేశస్థురాలు కాదు. మన దేశస్థులు కాని వాళ్ళే మన దేశాన్ని, దేశ ప్రజల్ని ఇలా ప్రేమించగలిగితే, అసలు మన దేశస్థులే క్రీస్తుకు దగ్గరైతే ఇంకా తోటి దేశస్థుల్ని ఇంకెంత ప్రేమిస్తారండి? తోటి దేశస్థుల్ని ప్రేమించడమే కదా దేశభక్తి అంటే. క్రీస్తు దేశభక్తిని పెంచి పోషిస్తాడు. క్రీస్తు దగ్గరికి రండి, దేశభక్తులు కండి.